హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నుండి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ క్వశ్చన్స్ గురించి చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోస్ ఎవరికైతే ఉపయోగపడతాయో వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్వశ్చన్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, డూ యూ లైక్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్? వై ఆర్ వై నాట్? మీరు ఒక టీంలో వర్క్ చేయడానికి మీరు ఇష్టపడుతున్నారా? టీంలో వర్క్ చేయడానికి ఎందుకు ఇష్టం, ఏంటి? దానికి మనం క్లారిటీగా ఏం చెప్పాలంటే ఇంగ్లీష్లో, మీకు టీం వర్క్ చేయాలంటే ఇష్టం ఉంటే ఐ హ్యావ్ ప్రిఫర్డ్ టీమ్ వర్క్ అని చెప్పాలి. లేదు నాకు ఇష్టం లేదు అని అంటే రీజన్ కూడా చెప్పాలి. ఏమని చెప్పాలంటే, నాకు టీం మెంబర్స్తో ప్రాబ్లం అవుతుంది, అలాంటివి ఉంటాయి కదా, అలా చెప్పాలి. డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ అంటే మీ గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. నేనున్నాను, నా పేరు సమ్, అలాగే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ విచ్ విలేజ్ ఆర్ సిటీ అనేది చెప్పాలి. తర్వాత మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, హాబీస్ ఏంటి చెప్పాలి. హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్ అలాంటివి చెప్పకూడదు, కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి చెప్పడానికి. అంటే కుకింగ్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ నేను పెంచుకుంటాను ఫ్రీ టైంలో, అలాంటివి కొంచెం ప్రొఫెషనల్గా చెప్పాలి. అలా చెప్తే ఇంటర్వ్యూ ఎవరైతే మనకి చేస్తున్నారో వాళ్ళకి కొంచెం పాజిటివ్ ఒపీనియన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ యువర్ హాబీస్ అండ్ స్ట్రెంగ్త్స్? చెప్పాను కదా, కొంచెం ప్రొఫెషనల్ వేలో చెప్పాలి. మన హాబీస్ ఏంటి, స్ట్రెంగ్త్స్ అంటే మనం వచ్చేసి హార్డ్ వర్కింగ్, హానెస్ట్, అడాప్టబిలిటీ ఇన్ నేచర్, అలాంటివి కొంచెం చెప్పాలి. అలాగే మా పేరెంట్స్ ఆర్ మై ఫ్రెండ్స్ అలాంటివి చెప్పకూడదు, ప్రొఫెషనల్గా ఉండవు అలాంటివి. కొంచెం హానెస్ట్, హార్డ్ వర్కింగ్, అడాప్టబిలిటీ, నేచర్ అని అంటే కొంచెం ప్రొఫెషనల్గా ఉంటాయి. వై డూ యూ వాంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్? మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు ఇవ్వాలి, మీకు అంత అవసరం ఏంటి అన్న క్వశ్చన్ అన్నమాట. ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని అంటే డిఫరెంట్ రీజన్స్ చెప్పొచ్చు. మీకు ఏమైనా రీజన్స్ ఉంటే, లేకపోతే మీరు స్టూడెంట్ అయి ఉంటే, నేను చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది వేరే చోటకి వెళ్ళాలంటే. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే నేను ఇంటి దగ్గరే చేసుకుంటూ చదువుకోవచ్చు కదా నా ఫ్రీ టైంలో అన్నట్టు, అలా పార్ట్ టైం లాగా కూడా చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. వాట్ కైండ్ ఆఫ్ ట్రావెల్ యూ జస్ట్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ట్రావెల్ మీరు ప్రిఫర్ చేస్తారు అంటే బీచ్, సిటీస్ ఆర్ మౌంటైన్స్ అని అడిగితే, మీరు బీచెస్ అని చెప్తే బీచ్కి ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది ఏంటి అనేది రీజన్ చెప్పాలి. అలాగే సిటీ గురించి అడిగితే సిటీ అని చెప్పాలి, సిటీ ఇష్టమైతే. కాదు నాకు మౌంటైన్స్ ఎక్కడం, మౌంటైన్స్ దిగడం, నాకు మౌంటైన్స్ చూడడం ఇష్టం అంటే దాని గురించి చెప్పాలి. అలాగే షేర్ యువర్ రీసెంట్ ట్రిప్ విత్ యువర్ ఫ్యామిలీ. మీరు రీసెంట్గా వెళ్ళిన ఫ్యామిలీ ట్రిప్ గురించి చెప్పాలి. అలాగే మీ డైలీ రొటీన్ అడుగుతున్నారు, హోమ్ టూర్ అడుగుతున్నారు. ఇవైతే మెయిన్గా వస్తున్నాయి క్వశ్చన్స్. ఈ 2 డేస్ నుండి అయితే అడిగిన వాళ్ళ దగ్గర నేను ఫీడ్బ్యాక్ తీసుకొని కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగి మరీ నేను మీకు రాసి ఈ విధంగా చూపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే నేను ఎగ్జామ్ రాసిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఏం అడిగారనేది కూడా నేను వీడియో చేశాను, అది కూడా చూడండి. ఇవైతే ఈ 2 డేస్ నుండి అడిగిన క్వశ్చన్స్ అంట, అదే నేను మీకు రాసి చూపించాను. ఈరోజు ఏం అడుగుతారో అది కూడా ఒక ఫీడ్బ్యాక్ చేసి చెప్తాను. ఈరోజుతో అయితే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీలైతే షేర్ చేయండి.